హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరు బాగున్నారు నా పేరు జై అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిట్ బాబు ఈరోజు అయితే బ్యాక్ని ట్రైన్ చేయబోతున్నాం సో బిగినర్ ఫ్రెండ్లీ బ్యాక్ వర్కౌట్ ఎలా కరెక్ట్గా పర్ఫామ్ చేయాలో అండ్ బెస్ట్ పర్ఫార్మింగ్ ఎక్సర్సైజెస్ ఏమున్నాయో అవి నేర్చుకుందాం ఇవాళ సో వితౌట్ ఫర్దర్ డ్యూ లెట్స్ స్టార్ట్ ద వీడియో బ్యాక్ వర్కౌట్ ఫస్ట్ పర్ఫామ్ చేయడానికి మనం జిమ్లో ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ల్యాట్ పుల్ డౌన్ మిషన్ సో దట్ ఏదైనా మజిల్ ట్రైన్ చేసే కంటే ముందు కరెక్ట్గా వార్మప్ అయితే చేసుకోండి నార్మల్ జంప్స్ చేసి నార్మల్ బాడీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటూ మీరు కంప్లీట్గా బిగినర్స్ అయితే మీరు లోయెస్ట్ పాసిబుల్ మీతో హ్యాండిల్ అయ్యే వెయిట్ని మాత్రం చూజ్ చేసుకోండి ఫ్రంట్ ల్యాట్ పుల్ డౌన్ చేసేటప్పుడు మనం గ్రిప్ అనేది ఎప్పుడు క్లోజ్ పట్టుకుంటాం సో క్లోజ్ గ్రిప్ పట్టుకొని కూర్చొని మన హ్యాండ్ని ఏదైతే బార్ ఉంటుందో బార్ మన చెస్ట్ వరకు పుల్ చేయాలి పుల్ చేసి బ్రీతింగ్ చేసుకుంటా మళ్ళీ వదిలేయాలి స్లోగా ఫుల్ స్ట్రెచ్ అయిన తర్వాత బ్యాక్ మళ్ళీ స్లోగా చెస్ట్ వరకు తీసుకొచ్చి మళ్ళీ సేమ్ పొజిషన్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ సో ఇదైతే పొజిషన్ అన్నట్టు దీన్ని మనం 15 reps అండ్ 3 sets అయితే పర్ఫామ్ చేయాలి సో బ్యాక్ వర్కౌట్లో మనం నెక్స్ట్ చేసే ఎక్సర్సైజ్ ఏంటంటే బ్యాక్ లాట్ పుల్ డౌన్ మనం ఏదైతే ఇప్పుడు ఫ్రంట్కి చేసినామో సో అదే సేమ్ అట్లాంటి టైప్ ఎక్సర్సైజ్ కానీ మనం వెనకకి పుల్ చేస్తాం మన హెడ్ వెనకకి పుల్ చేస్తాం సో దాన్ని కరెక్ట్గా ఎలా చేయాలో మనం చూద్దాం సో ఈ వర్కౌట్ పర్ఫామ్ చేయడానికి మన గ్రిప్స్ అనేది ఎప్పుడు వైడ్గా పట్టుకోవాలి ఏదైతే బార్ ఉందో బార్కి వైడ్గా పట్టుకొని మనం సేమ్ అదే పొజిషన్లో సీట్ అయ్యి బార్ని పుల్ చేస్తున్నామో ఆ పుల్ చేసినప్పుడు మనం నెక్ వరకు తీసుకురావాలి ఇక్కడ నెక్ వరకు తీసుకొచ్చి మళ్ళీ బ్రీతింగ్ చేసుకుంటా స్లోగా వదిలేయాలి సేమ్ గుంజినప్పుడు బ్రీత్ అవుట్ వదిలినప్పుడు బ్రీత్ ఇన్ సో ఇదైతే కరెక్ట్ పొజిషన్ అన్నట్టు మనం బ్యాక్ వర్కౌట్లో నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే మనం ఏదైతే కేబుల్ మిషన్లో మనం ఈ రోప్ని పెట్టుకొని ఈ హైట్ అనేది పైనకి వేసి దాని తర్వాత పొజిషన్ అనేది దీన్ని పుల్ చేసి కొంచెం లీన్ ఫార్వర్డ్ అయ్యి మనం ఏదైతే బాడీ ఉంటుందో బాడీ ఒక 45 degree యాంగిల్లో పెట్టి ఈ లెగ్స్ అనేది కొంచెం బెండ్ చేసి దాని తర్వాత మనం స్టొమక్ ఉంటుంది స్టొమక్ వరకు పుల్ చేసి మళ్ళీ స్లోగా వదిలేయాలి ఇదైతే పొజిషన్ దీనిలో బ్రీతింగ్ వచ్చేసి వదిలేసేటప్పుడు బ్రీతింగ్ చేసుకుంటా ఎప్పుడైతే గుంజుతామో గుంజేటప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి నెక్స్ట్ బ్యాక్ వర్కౌట్లో చేసే ఎక్సర్సైజ్ ఏంటంటే లాట్ పుల్ రోయింగ్ సో దీన్ని కరెక్ట్గా ఎలా చేయాలో మనం చూద్దాం సో దీని టేబుల్ మిషన్లో మొత్తం ఈ అడ్జస్ట్మెంట్ అనేది మొత్తం కిందికి చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం సీటింగ్ అనేది కింద కూర్చోవాలి మనం పుల్ చేసేటప్పుడు ఈ స్టొమక్ వరకు తీసుకురావాలి వెయిట్ అనేది స్టొమక్ వరకు తీసుకొచ్చి మళ్ళీ స్లోగా వదిలేయాలి సేమ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్యాక్ని ఇప్పుడు బెండ్ చేయద్దు సో బ్యాక్ ఇప్పుడు స్ట్రేట్ ఉండి వర్కౌట్ అనేది పర్ఫామ్ చేయాలి నెక్స్ట్ చేసే ఎక్సర్సైజ్ ఏంటంటే లాట్ పుల్ అది కూడా బార్తో ఎట్లా చేయాలో చూద్దాం సో దీన్ని కరెక్ట్ చేయడానికి మనం బార్ అనేది ఎప్పుడు మన కాలైతే ఏది ఉంటుందో కాళ్ళ మధ్యలో ఉండాలి ఇక్కడ ఈ పొజిషన్లో రాడ్ పెట్టుకొని దాని తర్వాత కొంచెం ఇట్లా నీ అనేది బెండ్ చేసి నీ బెండ్ చేసిన తర్వాత మన గ్రిప్స్ అనేది ఇక్కడ క్లోజ్ పట్టుకొని వెయిట్ని మెల్లగా లావట్టాలి కాబట్టి కొంచెం లీన్ ఫార్వర్డ్ అయ్యి 45 degree యాంగిల్లో బాడీని పెట్టుకొని ఈ బార్ని మొత్తం కిందికి మనతో ఎంత పాసిబుల్ అవుతుందో అంత వరకు కిందికి వదిలేసి స్లోగా పుల్ చేయాలి సేమ్ స్టొమక్ వరకు ఈ కాళ్ళ కంటే ఇట్లా ముందరికి వెళ్ళొద్దు అన్నట్టు వెయిట్ అనేది ఎప్పుడు కాళ్ళ దగ్గరికి రావాలి
ఇది పొజిషన్ అన్నట్టు. అప్పుడు మనం అప్పర్ బ్యాక్ అనేది కరెక్ట్గా ట్రైన్ అవుతుంది. ఇది మెయిన్లీ ఫోకస్ అప్పర్ బ్యాక్ కోసం అన్నమాట. సో ఇవైతే మనం 5 బెస్ట్ బ్యాక్ వర్కౌట్ అన్నట్టు బిగినర్ ఫ్రెండ్లీ. సో మనం వర్కౌట్ ఎప్పుడైనా పర్ఫామ్ చేసేటప్పుడు మనం మెయిన్లీ ఫోకస్ ఏం చేయాలంటే మన పోస్చర్ కరెక్ట్ ఉందా లేదా, మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా, అండ్ వెయిట్ అనేది మనం ఓవర్గా తీసుకోవద్దు. ఎప్పుడు వెయిట్గా ఓవర్ పెట్టుకొని చేయొద్దు అన్నట్టు. ఎందుకంటే దానివల్ల మనకి ఇంజురీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది మెయిన్ రీజన్ అన్నట్టు. వెయిట్స్ ఎక్కువ ఈగో లిఫ్టింగ్ చేయడం అది మనం చేయకూడదు అన్నట్టు. మనకు కరెక్ట్ ఫామ్ తెలిసిన తర్వాత మనం వెయిట్స్ అనేది మనకు కావాల్సిన ప్రకారంగా ఎక్కువ వేసుకొని చేయొచ్చు అన్నట్టు. మనకు ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత మన మజిల్కి వెయిట్ అలవాటైన తర్వాత మనం వెయిట్ అనేది ఎక్కువ వేసుకొని చేయొచ్చు అన్నట్టు. సో ఇదైతే ఇవాళటి బ్యాక్ వర్కౌట్ వీడియో. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది. మన నెక్స్ట్ వీడియో వార్మప్ మీదనే. కరెక్ట్గా ఎఫెక్టివ్ వార్మప్ ఎట్లా చేయాలో జిమ్కి రాగానే 5 మినిట్స్ లోపలనే మీ బాడీని ఫుల్గా ఎట్లా వార్మ్ చేసుకోవాలో దాన్ని నేర్చుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ సూన్. బాయ్.